ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ బజార్ టెక్నాలజికల్. ఇవాల్టి మన వీడియోలోకి వచ్చేసి పిక్స్‌లాబ్ అనే ఎడిటింగ్ యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ యాప్ అనేది ప్లే స్టోర్‌లో అవైలబుల్. అలాగే ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు డాష్‌బోర్డ్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేసి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దీన్ని డిలీట్ చేద్దాం. మళ్ళీ మనకి టెక్స్ట్ కావాలంటే ఇక్కడ క్రిందన ఏ అనే సింబల్ని ఎంచుకోవడం ద్వారా మీకు ఆప్షన్ టెక్స్ట్ అనేసి వస్తుంది. ఈ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేయడం లేదా ఇక్కడ ఎడిటింగ్ చేయడం ద్వారా మీకు టెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ బాక్స్ అనేది టెక్స్ట్ అనేది ఇచ్చేసుకొని ఓకే చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సెకండ్ ఆప్షన్ డిలీట్, మనకి టెక్స్ట్ అనేది డిలీట్ అవుతుంది. ఇది కాపీ, నెక్స్ట్ ఆప్షన్ కాపీ, సేమ్ అదే టెక్స్ట్ మళ్ళీ మీకు కాపీ అనేది వస్తుంది. ఇది ఫ్రంట్ టు బ్యాక్ అర్థం అవడం కోసం మీకు ఒకటి చూపిస్తాను. ఈ బ్లూ అనే టెక్స్ట్ మీకు పైనే ఉంటుంది. అది బ్యాక్కి వెళ్ళాలంటే వైట్ దాని క్రిందకి వెళ్ళాలంటే టు బ్యాక్ అని ఉందిగా చూడండి, వైట్ పైకి వచ్చింది, బ్లూ అనేది క్రిందకి వెళ్ళింది. అలాగే టు ఫ్రంట్ క్లిక్ చేసినట్లయితే బ్లూ అనేది పైకి వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ పొజిషన్ అనేది మీరు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ రిలేటివ్ పాజిటివ్, ఇది మీకు లెఫ్ట్ రైట్ సెంటర్ కావాలంటే సెంటర్, డౌన్ కావాలంటే డౌన్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇది డిలీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్ యొక్క సైజుని మీరు కొంచెం చిన్నగా లేదా పెద్దగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఆప్షన్ ప్యాడింగ్ అనేది మీకు లెఫ్ట్కి లేదా రైట్కి అనేది మూవ్ అవ్వడం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆప్షన్ కలర్ వచ్చి మీరు ఈ టెక్స్ట్ యొక్క కలర్ని నేను ఎల్లో కలర్ ఇచ్చేస్తా. ఓకే చేస్తే నెక్స్ట్ వచ్చి టెక్స్చర్. ఈ టెక్స్చర్ అనేది మనం ఏదైనా ఫోటోని మన ఇమేజ్లో పెట్టాలి అనుకుంటే కనుక ఈ టెక్స్ట్ అనేది ఉపయోగిస్తారు. మీరు ఒక ఫోటోని ఎంచుకొని ఓకే చేసినట్లయితే మీకు పేరు లోపల, మీ పేరు యొక్క లోపల ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు అవసరం లేదు నాకు, అది బ్యాక్ వచ్చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి ఒపోసిటీ తగ్గించుకోవడం వల్ల మీ పేరు అనేది కొంచెం లైట్గా వస్తుంది, పెంచుకోవడం వల్ల స్ట్రాంగ్గా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మాస్క్ అనేది మీరు ఈ రకంగా చేసుకొని ఓకే చేసినట్లయితే అక్కడ మీకు కట్ అనేది అవుతుంది. మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టైల్, మీ పేరు ఇలా స్ట్రాంగ్గా కనబడడం కోసం క్రాసు అలాగే అండర్ స్క్రోల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఆప్షన్ క్రౌ, ఇది మీకు బెండ్, ఇలా మీ నేమ్ అనేది కొంచెం బెండ్ అవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్, మీ పేరు యొక్క బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవచ్చు కలర్ ఇచ్చుకొని ఈ విధంగా. సో నాకు అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ అలాగే ఇవి మీకు ఇప్పుడు ఉపయోగపడవు. ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్, స్ట్రోక్ అనేది ఇచ్చేసి ఓకే చేసినట్లయితే మనం ఇక్కడ బ్లాక్ కలర్ సెట్ చేసుకున్నాం ఆల్రెడీ. బ్లాక్ని కొంచెం పెంచినట్లయితే మీకు ఈ విధంగా చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే చేద్దాం. ఓకే చేసి షాడో, మీ పేరు యొక్క షాడో కావాలంటే సైడ్ని షాడో వస్తుంది చూసారా, ఇక్కడ షాడో అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇన్నర్ షాడో అనేది అంతలా క్లారిటీగా ఉండదు. ఎంబేజ్ అనేది ఓకే చేస్తే
మీకు లెటర్స్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అంటే ఈ ఎంబేస్ ద్వారా మీకు లైటింగ్ వస్తుంది, లెటర్స్కి ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. ఓకే చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పర్పసిటివ్. ఇది మీరు ఓకే చేసి ఎనేబుల్ చేసినట్లయితే క్రాస్ కింద వస్తుంది, చాలా మంచిగా వస్తుంది. మీకు ఏ రకంగా కావాలంటే క్రిందికి పైకి ఆ రకంగా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3D రొటేట్. 3D రొటేట్లోకి వచ్చేసి ఈ రకంగా ఇలాగా నేమ్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నేమ్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతూ ఉంటుంది. రివర్స్ అనేది జరుగుద్ది. సో మీకు వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ 3D టెక్స్ట్ ఎనేబుల్ చేస్తున్నట్లయితే మీకు 3D టెక్స్ట్ చూసారా, వెనకాతల 3D టైప్లో మీకు మూవ్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 3D షో ఎనేబుల్ చేసినట్లయితే మీకు కింద బ్లాక్ చేసి చూపిస్తాను, బాగా కనిపిస్తుంది. లేదంటే వైట్ చేస్తాను. మీకు కింద వైట్ని అండర్లైన్ కింద వచ్చింది చూడండి, చూసారా. నేను పెంచినప్పుడు బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ రిఫ్లెక్షన్ అనేది మనకి ఒక మిల్లర్ కింద ఉపయోగపడుతుంది. మన పేరుని రిఫ్లెక్షన్ కింద చేస్తుంది. ఇది మీరు కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు అవసరం లేదు అది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్స్. ఇక్కడ మీకు స్టిక్కర్స్ అనేసి కనిపిస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన స్టిక్కర్స్ని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఇంపోర్ట్. ఏదైనా ఒక ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఇంపోర్ట్ చేసుకుని ఈ రకంగా ఏదైనా ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని ఈ రకంగా పెట్టుకోవచ్చు. 2 ఫ్రంట్ 2 బ్యాక్ అనేసి ఇందాక చెప్పాను కదా ఫస్ట్. ఇప్పుడు ఈ ఫోటో మనకి ఈ నేమ్ పైన ఉంది. సో ఈ నేమ్ మనకి ఫ్రంట్కి రావాలి అంటే ఈ ఫోటో అనేది 2 బ్యాక్ క్లిక్ చేసినట్లయితే నేమ్ అనేది ఫ్రంట్కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డ్రా అనేది మీకు ఇక్కడ అండర్లైన్ చేసుకోవడం కోసం మీకు కలర్స్ కింద డ్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇలా డ్రా చేసుకొని అండర్లైన్ చేసి చూపించవచ్చు. సో మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి షేప్స్. ఇక్కడ మీకు డిఫరెంట్ షేప్స్ సర్క్యులర్స్ ఇవ్వడం జరుగుతుంది సింబల్స్ రూపంలోని. ఈ షేప్స్ అనేది మీరు ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ యారో మార్క్స్. ఇక్కడ యారో మార్క్స్ అనేది రకరకాలుగా డిఫరెంట్ టైప్లో ఇవ్వబడింది. ఈ యారో మార్క్స్ అనేది మీరు అండర్లైన్ చేసి చూపించవచ్చు ఈ విధంగా. ఈ యారో మార్క్స్ కలర్స్ కూడా మీకు చేంజ్ అవుతుంది ఈ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ టెక్స్ట్ కలర్ మన టెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఇలాగే ఉండి మన బ్యాక్ సైడ్ కలర్ మార్చుకోవాలంటే మీకు ఈ విధంగా కలర్స్ అనేది మారుతూ ఉంటుంది ఇట్లా. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్ఫర్. మీకు పిఎన్జీ టైప్లో కావాలంటే ఈ ట్రాన్స్పరెంట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇది మీకు పిఎన్జీ రూపంలో సేవ్ అవుతుంది. పిఎన్జీ రూపంలో సేవ్ చేసుకోవడం కోసం ఇమేజ్లోకి పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనేసి కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ ఇమేజ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పిఎన్జీ ఉంటుంది. అలాగే జేపీజీ అయితే జేపీజీ, పిఎన్జీ అయితే పిఎన్జీలోకి ఆప్షన్ ఎంచుకోవాలని. ఎంచుకున్న తర్వాత డిఫాల్ట్లోకి వచ్చేసి హై అనేసి సెలెక్ట్ చేసుకొని సేవ్ గ్యాలరీ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పిక్చర్ అనేది సేవ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు అవసరం లేదు, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సైజు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు కస్టమ్ అనేసి అడుగుతుంది. యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కోసమా లేదా థంబ్నెయిల్ కోసమా అనేసి అడుగుతుంది. ఓకే, నేను యూట్యూబ్ థంబ్నెయిల్ అనేసి ఇచ్చేస్తున్నా.
1280 అండ్ హైట్ వచ్చి 720. ఓకే చేసినట్లయితే మీకు ఈ విధంగా చిన్నగా అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ఈ బ్యాక్ సైడ్ మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది మారుతుంది ఈ ఇమేజెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ. ఇది కూడా ఫొటోస్ని మనం ఫ్రమ్ గ్యాలరీ నుంచి కూడా మనం వాడిచ్చినవి కాకుండా మన సొంతంగా పెట్టుకోవాలంటే ఈ విధంగా ఫ్రమ్ గ్యాలరీ అనేలోకి వెళ్ళి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. ఈ కెమెరాని ఆన్ చేస్తే నా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇది ఇప్పుడు ఆన్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఆప్షన్ రొటేట్. మీకు పిక్చర్ అనేది రొటేట్ ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ విగ్నేట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం చేసే వాళ్ళ కోసం. ఈ విధంగా మీకు ఎక్స్పీరియన్స్ మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాయిస్. ఇది మీకు కొంచెం నాయిస్ రూపంలోనే ఎనేబుల్ చేసినట్లయితే కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఈ విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్ట్రిప్స్. మీకు ఈ విధంగా వస్తాయి స్ట్రిప్స్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బ్రైట్నెస్. ఈ ఫోటో యొక్క కలర్ బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ విధంగా. ఓకే చేసినట్లయితే కాంట్రాక్ట్స్ కొంచెం ఇలా బ్రైట్నెస్ మీకు చివరి నుంచి కనబడుతుందిగా రైట్ సైడ్ కార్నర్ నుంచి మీకు బ్రైట్నెస్ అనేది పెంచుకోవడం, తగ్గించుకోవడం చూడవచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల కొంచెం కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. రెడ్, బ్రౌన్, గ్రీన్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సట్రేషన్. ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల మీకు కొంచెం లైట్గా బ్లర్గా ఈ విధంగా చేసుకోవచ్చు వితౌట్ కలర్. అలాగే కలర్ కావాలంటే ఈ విధంగా పెంచుకోవడం ద్వారా మీకు కలర్ అనేది నార్మల్గా వస్తుంది. ఓకే చేసిన. సో అలాగే ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు టాప్ సైడ్ ఇచ్చిన ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ సింబల్ అనేది క్లిక్ చేసినట్లయితే పెన్ అనేది మీకు పెన్ను, టెక్స్ట్ ఈ రూపంలో ఫ్రంట్, బ్యాక్ కలర్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిలీట్ అనే ఆప్షన్ నొక్కినట్లయితే మీకు డిలీట్ అనేసి అవుతుంది. డిలీట్ చేయండి నేను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే టెక్స్ట్, కరెంట్ డేటా, స్టిక్కర్స్, షేప్స్ మీకు క్రింద ఇచ్చిన ఆప్షన్లు అన్నీ కూడా పైన షార్ట్కట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అంటే మీరు ప్రాజెక్ట్కి ఒక ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే సేవ్ యాజ్ ఇమేజ్ని మీరు ఇక్కడ సేమ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ గ్యాలరీలో ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి యారో మార్క్. ఈ ఆప్షన్ గురించి మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫ్లిప్. ఈ ఫ్లిప్లను క్లిక్ చేయడం ద్వారా ఇలా ఎక్కడ లాక్ చేస్తే మీకు ఇది మూవింగ్ అనేది జరగదు, ఇంకా అట్లానే ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను మూవ్ చేస్తాను, ఈ ఫోటో అనేది మీకు మూవ్ అనేది అటు ఇటుగా జరగదు. ఫ్లిప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ లాక్ తీసేసినట్లయితే ఇక్కడ మీకు మూవింగ్ అనేది జరుగుతుంది. సో రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూజ్ ఇమేజెస్ ఫ్రమ్ గ్యాలరీ సేమ్ కిందన ఏమేమి ఆప్షన్లు అయితే ఇచ్చారో పైన కూడా షార్ట్ కట్లో మీకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉందిగా, ఈ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ అనేది మీకు పిఎన్జీ అయితే పిఎన్జీ, జేపీజీ అయితే జేపీజీ, అలాగే కస్టమర్స్ వచ్చి క్వాలిటీ వచ్చి హైయర్ లో మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఫోటో అనేది సేవ్ అవుతుంది గ్యాలరీలో. అలాగే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ట్యూటోరియల్స్, రిమూవ్ యాడ్స్, రికవరీ యాడ్స్, ఓపెన్ ఫ్లిప్ ఫైల్స్, అబౌట్ ఎక్సెట్. ఓకే నేను ఎక్సెట్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే